ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేరేస్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి మీరు కూడా అన్ని విషయాలు క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మంచిది దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఆ ఒక ముఖ్యమైన విషయం కోసం మీతో మాట్లాడడానికి, మీకు తెలియజేయడానికి వచ్చా. దేవుని పిల్లలారా, కరుణాకర్ గారు, శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదా, వారిద్దరూ కలిసి క్రీస్తు గురించి చెప్పబడిన సాక్ష్యాలు ట్రోల్ చేస్తూ ప్రజలందరినీ నవ్విస్తూ క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని హేళన చేస్తూ ఉంటారు. అయితే నేను శ్రీలక్ష్మి గారిని, కరుణాకర్ గారిని ఒక మాట అడుగుతాను. మీరు మంచి మంచి సాక్ష్యాలు ఉంటాయి కదా, అవి ఎందుకు తీసుకురారు? మీరు నిజంగానే ప్రభు చేసిన కార్యాలు, ఆ ప్రభుని అంగీకరించిన భక్తులు చెప్తూ ఉంటారు. పిల్లలు కొన్ని అబద్ధ సాక్ష్యాలు ఉంటాయి. మీరన్నట్లుగానే మీరు కొన్ని అబద్ధ సాక్ష్యాలు ఉంటాయి. నిజంగా చాలా దొంగ సాక్ష్యాలు ఉన్నాయి, అబద్ధాలుగా చెప్పేవారు ఉన్నారు. అవి కాకుండా అయ్యే తీసుకుని క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ఎన్నాళ్ళని, ఎన్ని సంవత్సరాలని, ఎంతవరకు మీరు కించపరుస్తుంటారు? కొంచెమైనా మీకు మార్పు అనేది అవసరం లేదంటారా? కాదు, కరుణాకర్ గారు, శ్రీలక్ష్మి గారు, నేను మళ్ళీ అడుగుతున్నాను. మంచి సాక్ష్యాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు చెప్పరు? ఒక సాక్ష్యం మీకు పరిచయం చేస్తాను. అసలు మీకు నిజంగానే, నేను తప్పులను కూడా అదే పెట్టాను, నిజంగానే మీకు దెమ్మ తిరిగిపోతుంది. మరి అలాంటి మంచి మంచి సాక్ష్యాల గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు? నాకు అర్థం కావట్లే. చూడండి, మీకు ఒక సాక్ష్యం చూపిస్తాను. దేవుని పిల్లలారు, మీరు కూడా వినాలి. ఈ సాక్ష్యాల గురించి ఎంత దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తూ ముందుకు తీసుకొస్తూ క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని అవమానిస్తూ ఉంటారో, మరి ఇలాంటి మంచి సాక్ష్యాలు మీరు ఎందుకు చెప్పరు? నేను చూపిస్తాను, చూడండి. ఏమి అభిషేకించాలి? మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అభిషేకించాలి. అమ్మవారైతే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే, అప్పుడు నేను స్వీకరిద్దాము సెమీ లిక్విడ్ ని అని నేను తినడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఒక గుటక వేసాను. గుటక వేసిన వెంటనే సడన్ గా గ్యాస్ అంతా అనీజీనెస్ వచ్చేసింది విపరీతంగా. అక్కడేమో అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళి తర్వాత 2018లో నాకు ఒక హెల్త్ ఇష్యూ రావడం. సో దాన్ని డిస్ఫేజియా అంటారు. ఆ డిస్ఫేజియా వల్ల నేను సాలిడ్ ఫుడ్ తినలేకపోయేవాడిని. దాన్ని గ్రైండ్ చేసుకుని లిక్విడ్ గా తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండేవాడిని అనమాట. సో అలాగ 3 సంవత్సరాలు ఓన్లీ లిక్విడ్స్ మీద బతికాను. ఇదే టైంలో మనకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నేను మామూలుగా సఫర్ అవ్వలేదండి, ఎందుకంటే లిక్విడ్స్ మీద ఉండడం వల్ల ఆల్రెడీ నా మజిల్ స్ట్రెంగ్త్ అంతా పోయింది, నా మజిల్ మాస్ అంతా పోయింది, సన్నగా అయిపోయింది, ఇమ్యూనిటీ తగ్గిపోయింది, గ్యాస్ట్రైటిస్ పెరిగిపోయింది. ఎందుకంటే ఓన్లీ లిక్విడ్స్ మీద తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ సివియర్ గా వస్తాయి, మీకు అందరికీ తెలిసిందే. సో ఈ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నాకు బాగా ఎఫెక్ట్ అయింది. కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్ గా ఉండడం వల్ల చాలా సఫర్ అయినండి. ఇంకా నేను చనిపోతాను అనుకున్న పరిస్థితికి వచ్చాను. తల తిమ్మిరెక్కిపోయేది, ఊపిరి ఇబ్బంది వచ్చేది, పాల్పిటేషన్స్ వచ్చేవి. చాలా చాలా దారుణంగా ఉండేది నా పరిస్థితి. ప్రతిరోజు బతుకుతానా చస్తానా అనే పరిస్థితిలో ఒక రోజు నేను పొద్దున లేచి నా మంచం పక్కన టేబుల్ మీద గ్రైండ్ చేసిన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ పెట్టి ఉంటే అది నేను లేచి తిందామనే పరిస్థితిలో నేను లేవగానే నా కళ్ళు తిరిగి వాష్రూమ్కి వెళ్దామని మళ్ళీ లేచాను, అవ్వలేదు. అలాగే అసలు ఒక రకంగా అయిపోయి అనీజీనెస్ వచ్చింది. నిల్చుంటేనే అనీజీనెస్ వచ్చేసి వెంటనే కూర్చుండిపోయాను, తల్లిలా పట్టుకున్నాను. తర్వాత ప్రయత్నిద్దామని అది గ్రైండ్ చేసిన ఏదైతే ఫుడ్ ఉందో బ్రేక్ఫాస్ట్, అది నేను స్వీకరిద్దాము సెమీ లిక్విడ్ ని అని నేను తినడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఒక గుటక వేసాను. గుటక వేసిన వెంటనే సడన్ గా గ్యాస్ అంతా ఫామ్ అయిపోయి అనీజీనెస్ వచ్చేసింది విపరీతంగా. అక్కడేమో అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళి ఇక్కడ అనీజీనెస్ వస్తుంది, ఏంటో తెలియదు. తట్టుకోలేక నేను బాత్రూమ్ వైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పడిపోయాను, స్పృహ కోల్పోయి. సో స్పృహ కోల్పోయి పడిపోయినప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ నన్ను నేను విజన్ అంటాను. ఆ విజన్ లో నన్ను ఒక యూనివర్స్ ఉంది. యూనివర్స్ మనకు తెలుసు కదా, స్టార్స్ ఉంటాయి. యూనివర్స్ మొత్తం బ్లాక్ గా ఉంటుంది, కృష్ణవర్ణంలో ఉంటుంది బ్లాక్ గా.
సో కృష్ణవర్ణంలో ఉన్న యూనివర్స్ ని ఒక రూపంలో ఒక మనిషి వచ్చి నన్ను హత్తుకున్నట్టు నాకు కల వచ్చింది. ఎవరో తెలియదు, నేనేమో సురక రూపంలో ఉన్నాను, డాగ్ రూపంలో ఉన్నాను. అంతే, అయిపోయింది. నేను లేచాక కొంచెం ఎనర్జెటిక్ గా కనపడింది, కొంచెం ఊపిక వచ్చినట్టుగా అనిపించింది. ఏంటిది, కలే కదా, నార్మల్ అనుకున్నాను. ఇంకా రోజు లిక్విడ్ తీసుకున్నాను. కొంచెం ఎందుకో తెలియని ఒక శక్తి నాలోకి ప్రవేశించినట్టు అనిపించింది. చాలా ఎనర్జెటిక్ గా అనిపించి నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఆ రోజంతా అలాగ గడిచిపోయి రాత్రి పడుకున్నానండి. అప్పుడు ఒక విజన్ వచ్చింది. అది కళ అవ్వచ్చు, విజన్ అవ్వచ్చు. అందులో ఒక అమ్మవారు, మరి గ్రామదేవత అనుకున్నాను ముందు. ఒక అమ్మవారు 7 శునకాలు ఒక రథం మీద కూర్చున్నాడు. ఆ రథం తీసుకెళ్లేది 7 శునకాలు. సో కృష్ణుడు అర్జునుడికి రథసారథి లాగా ఈ అమ్మవారు ఈ 7 శునకాలు రథం తోలుతున్నారు, ఈ శునకాలు తీసుకెళ్తున్నాయి. సో ఆ రథసారథి అమ్మవారైతే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే యేసు ప్రభువు గారి చిత్రం కనపడిందండి నాకు. కృష్ణుడు అర్జునుడికి రథసారథి లాగా ఈ అమ్మవారు ఈ 7 శునకాలు రథం తోలుతున్నారు, ఈ శునకాలు తీసుకెళ్తున్నాయి. సో ఆ రథసారథి అమ్మవారైతే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే యేసు ప్రభువు గారి చిత్రం కనపడిందండి నాకు. కృష్ణుడు అర్జునుడికి రథసారథి లాగా ఈ అమ్మవారు ఈ 7 శునకాలు రథం తోలుతున్నారు, ఈ శునకాలు తీసుకెళ్తున్నాయి. సో ఆ రథసారథి అమ్మవారైతే ఆ రథంలో కూర్చున్నది ఎవరు అంటే యేసు ప్రభువు గారి చిత్రం కనపడిందండి నాకు. అసలు అది నిజంగా నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. రాముల వారికి హనుమంతులు ఎలాగో యేసు ప్రభు వారికి నేను ఎలాగా అన్నట్టుగా ఈ టాటూ చూస్తే హనుమంతుల వారు ఇక్కడ శునకం. సో యేసు ప్రభు వారి శునకం నేను. శునకము అంటే లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్, అన్కండిషనల్ లవ్. అది నేను నమ్ముతానండి. సో ఈ రథం ఏంటంటే ఒక టార్టాయిస్ మీద ఉన్నట్టుగా నాకు వచ్చింది. వరల్డ్ టార్టాయిస్, కూర్మ అవతారం అంటాం కదా. సో టార్టాయిస్ అంటే స్టెబిలిటీ, మైండ్ స్టేబుల్ గా ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, యేసు ప్రభు వారి చిన్న టాటూ వేయించుకున్నాను నేను. దానితో పాటు త్రిలింగ స్వామి అని ఒక గురువు, ఆయన నాకు ఈ తత్వం చెప్తున్నట్టుగా, అంటే క్రైస్తవ తత్వం చెప్తున్నట్టుగా నాకు కల్లోకి వచ్చింది. అలాగే ఇక్కడ మీరు చూస్తే నరసింహస్వామి. బట్ నరసింహస్వామి దాంట్లో కూడా చాలా అంతరార్థం ఉంది. అక్కడ ఏంటంటే నేను సఫర్ అవుతున్న ఒక హెల్త్ ప్రాబ్లం, అడ్వర్సిటీ వల్ల ఫ్రస్ట్రేషన్, ఆ రోరింగ్, ఆ యాంగర్, ఆ లోపల ఉండిపోయిన క్రోధం అనేది ఆ రూపంలో బయటికి వచ్చింది అన్నట్టుగా. దానికి నేను ఒక మంత్రం కూడా పెట్టాను. వీరుడైన కృష్ణవర్ణ క్రైస్తవ తీర్థంకుడు కృపతో నట్టువాంగ సునకాల యక్షిని దయతో గ్రామసింహం ద్వారా త్రిలింగ సాయి చెప్పిన గాబ్రాని చల్లార్చే హాస్యాభిషేకము దంచి అరిగించే మృంగుట కష్టమైన నిజము త్రేయింపు గర్జన. సో ఇందులో చాలా మీనింగ్ ఉంటుందండి. సో నా పేరు చల్లా. దీన్ని నేను పరిశీలించినప్పుడు చల్లా అంటే చల్లార్చడం. ఏం చల్లార్చాలి? 7 deadly sins, మనలో ఉన్న అశుభ వర్గాలు చల్లార్చాలి. ఏమి అభిషేకించాలి? మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అభిషేకించాలి. అలాగే వీరుడు అవ్వాలి అంటే ఏం చేయాలంటే మనలో ఉన్న భయాలన్నీ పోవాలి. కృష్ణ అంటే ఏమిటంటే, కృష్ణ అంటే బ్లాక్, కృష్ణ అంటే అన్నోన్. సో ఒక అన్నోన్ స్క్రిప్చురల్ నాలెడ్జ్ మనకి కావాలంటే ఆ మెడిటేషన్ లోకి వెళ్ళి మనం ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ ని సాధించగలగాలి. అది నేను తెలుసుకున్నాను. సో మనకి బ్రింగుట కష్టమైన ప్రాబ్లం నాకు వచ్చింది కాబట్టి బ్రింగుట కష్టమైన నిజాలని నేను తిలకించగలిగే ఒక
అవకాశం నాకు దేవుడు ఇచ్చారు. ఒక భోగి నుండి రోగిగా మారి, రోగి నుండి యోగిగా మారాను. యోగి అంటే ఏంటంటే యూనియన్ విత్ గాడ్. ఐ హ్యాడ్ యూనియన్ విత్ క్రైస్ట్. సో నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, క్రైస్ట్ కాన్షియస్నెస్ ని, ఇట్స్ ఎ స్టేట్ వేర్ యూ బికమ్ వన్ విత్ గాడ్, యూనియన్ విత్ గాడ్. యూ ఫర్గివ్ పీపుల్. యేసు ప్రభు వారు ఆయన సిలువకి కట్టేసి ఆయన హింసించిన వాళ్ళని ఎలాగైతే క్షమించారో అలాగా ఫర్గివ్ పీపుల్. యూ షో కంపాషన్, యూ షో అన్కండిషనల్ లవ్. ఓకే, నాకు ఇది ఇస్తేనే నేను ప్రేమిస్తాను, ఒక అన్కండిషనల్ ప్రేమ. సో మన కోసం త్యాగం చేసే భావన, జనాల కోసం త్యాగం చేసే భావన, ఇవన్నీ మనకి యేసు ప్రభు వారి నుంచే కదండి లభించాయి. ఒక బ్రాహ్మణ్ గా నేనేమనుకుంటానంటే, బ్రహ్మకి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళని బ్రాహ్మణ్ అంటాం. అంటే బ్రహ్మన్కి, పరబ్రహ్మ, మహావిష్ణు, సదాశివ, ఆదిశక్తి, ఈ పరబ్రహ్మన్కి మనం దగ్గర అయ్యే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రాహ్మణ్. సో మనందరం బ్రాహ్మిన్స్ అండి. ఎందుకంటే మనందరం పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ఆయనకి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తాం. కరుణకర్ శ్రీలక్ష్మి గారు విన్నారా? ఇలాంటి సాక్ష్యం మీరు చూపిస్తారా? చూపించరు. ఎందుకు చూపించరంటే రాదు. మీకు వెళ్ళడానికి, రోజులు గడవడానికి, డబ్బు సంపాదించడానికి మీకు ఏంటంటే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎలాంటి సాక్ష్యాలు, నిజమైన సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు మీరు చెప్పరు. చూసారా, ప్రతి ఒక్క అక్షరానికి కూడా అర్థవంతంగా మాట్లాడారు ఆ యొక్క హైందవ సహోదరులు. ఎవరంట? రథము అమ్మవారు, ఆ 7 శునకాలతో ఆ రథము అమ్మవారు సారథిగా నడిపిస్తుంటే ఆ రథంలో కూర్చున్న వ్యక్తి ఎవరంట? ఎన్నిసార్లు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభుల వారంట. చూడ, అంటే ఆయన భావన ఆయన వ్యక్తం చేస్తారు. ఈ నిజమైన సాక్ష్యాలు, అవి నిజమైన దేవుని కొరకు నిజమైన సాక్ష్యాలండి. కరుణాకర్ గారు, శ్రీలక్ష్మి గారు, మీరు ఏంటి ఒక బోటకాన్ని తీసుకొచ్చి, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి ఇది క్రైస్తవులు అంటే, ఇది క్రీస్తు అంటే చెప్తున్నారు. అది కాదు. మీకేమైనా కొంచెమైనా సిద్ధశుద్ధి ఉంటే, మనస్సాక్షి ఉంటే ఇలాంటి సాక్ష్యాలు పరిచయం చేయి నీ ఛానల్ చెయ్యరు. మీరు భయం, మీరు అందరూ కూడా క్రీస్తు గొప్పతనం తెలుసుకుంటారు, అందరూ క్రీస్తుని అంగీకరిస్తారు. అయ్యో మాకు పైసలు రావు, మేము ఎట్లా బ్రతకాలి, ఇలాంటి నిజాలు ఛానల్లో నుంచి, శివశక్తి ఆ యొక్క ఫౌండేషన్ నుండి కానీ, ఒకవేళ లోకానికి కానీ ఇలాంటి మంచి మంచి సాక్ష్యాలు రిలీజ్ చేస్తే బ్రతుకెలా గడుస్తుంది? మరి గడవదు కదా. అందుకని మీరు చెప్పరు, అంతేనా? అందుకని మీరు ఇలాంటి సాక్ష్యాలు చెప్పండి ఒక్కసారి. చూసారా ఎంత మరి అద్భుతమైన వాడు క్రీస్తు. అలాగని మీరు ఆరాధిస్తున్న దేవి దేవతలు దేవుళ్ళు కాదనో, లేకపోతే మీరు వెళ్తున్న మార్గం మంచిది కాదని మేము చెప్పజాలం. ఏ సాక్ష్యం అయితే ఉందో అది నిజాన్ని ప్రపంచానికి చూపించండి. నిజంగానే మీరు నిజమైన హైందవులు అయితే, శ్రీలక్ష్మి నువ్వు కూడా నిజంగానే మీరు మనస్సాక్షి పనిచేసిన వాళ్ళైతే మంచి సాక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేయండి. తెలియజేయరు. దొంగలు మీరు. క్రైస్తవులు క్రీస్తుని పాస్టర్లుగా దొంగలు, మీరు దొంగలు, హైందవ దొంగల మీ ఇద్దరు, సనాతన మార్గం పేరు అడ్డం పెట్టుకుని అనేకలు దోచుకు తింటున్న దొంగలు మీరిద్దరు. మీరే కదా, చాలా మంది ఉన్నారు. చూడండి మరి ఇలాంటి సాక్ష్యాలు ఎందుకు చెప్పరంటబ్బా ప్రపంచానికి? చూసారా క్రీస్తు గొప్పతనం? చూసారా? తెలీదు కరుణాకర్ నీకు, ఆ శ్రీలక్ష్మికి తెలీదు. మీ ఇద్దరు కలిసి ఏదో కాంపిటీషన్ తో ఏదో, ఇప్పుడు హైందవ సహోదరుల్లో కూడా మార్గాలు అనుసరించే వాళ్ళలో కూడా ఎంతో మంచి విశ్వాసంతో కొనసాగుతున్న వారు ఉన్నారు. అలాగని వాళ్ళల్లో కూడా బోటకాలలో ఉన్నారు. అలాగని ఈ మంచిదాన్ని కొట్టేస్తారా? కొట్టారు కదా. ఈ మంచిదాన్ని చెడ్డదానిగా ముద్రిస్తారు. మీరు అలా మీ ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా మీ ఇద్దరు ఏం చేస్తారంటే, ఈ అబద్ధపు సాక్ష్యాలను తీసుకొచ్చి, వాళ్ళకేమీ నాగరికత తెలియదు, అనాలోచన కలిగిన వాళ్ళ సాక్ష్యాలు తీసుకొచ్చి క్రీస్తు అంటే ఇది, క్రైస్తవులు అంటే ఇది చెప్తున్నారే. ఇలాంటి మంచి సాక్ష్యాలు చెప్పండి. మీరు చెప్పరు, మీరు దొంగలు. మీరు అదే చెప్పాను కదా.